హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రైవేట్ ట్రేడర్ తెలుగు. ఈరోజు నా డైరెక్షన్ వచ్చేసి అప్ సైడ్ మూమెంట్ ఉంటే తీసుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఇంకేం తీసుకోలేదు. నాకు చూడండి, ఇప్పుడైతే ఏం తీసుకోలేదు. నేను ఇంకా రెడీగా పెట్టుకున్నాను. ఓన్లీ క్యాపిటల్ వచ్చేసి 47,900 ఉంది. సో నేను ఎలాంటి ట్రేడ్స్ అయితే తీసుకోలేదు. ఇప్పుడైతే నిఫ్టీలో అప్ సైడ్ మూమెంట్ తీసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే డైరెక్షన్ అప్ సైడ్ తీసుకుంటున్నాను. నా స్టాప్ లాస్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నా స్టాప్ లాస్ ఇది. అయితే నాకు నెగిటివ్లో 100, 150 నడుస్తుంది. నా క్యాపిటల్ వచ్చేసి ఇంత పడ్డది ఫ్రెండ్స్, 30,000 పడ్డది. చూడండి ఫ్రెండ్స్, 176. ఇది బ్రేక్ అయితే మాత్రం నేను ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవుతాను. ఇక్కడ నుంచి పైకి వెళ్తే మాత్రం ట్రైలింగ్ ఇస్తాను. ఇప్పుడైతే 78, 80 నడుస్తుంది. నా డైరెక్షన్ అయితే అప్ సైడ్ మూమెంట్. చూద్దాం ఫ్రెండ్స్ ఏమవుతుందో. ఇప్పుడైతే పాజిటివ్కి వచ్చేసింది. ఫస్ట్ 40-50 రూపీస్ నడుస్తుంది. డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం కాబట్టి కొంచెం అగ్రెసివ్గా ఒక బై చేస్తాను ఎక్స్ట్రా. చూద్దాం ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు స్టాప్ లాస్ హిట్ అవుతుందా లేకపోతే టార్గెట్ హిట్ అవుతుందా అని లెట్స్ సీ. ఇదైతే నా టార్గెట్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే 100 నడుస్తుంది. 282, 300, 400, 500 ఫ్రెండ్స్. 600 ఫ్రెండ్స్. నేను ట్రైల్ చేస్తాను. 500, 500, 700, 750. చూడండి ఫ్రెండ్స్, 800, 600. ట్రేడింగ్ వచ్చేసి ఇప్పుడు తీసుకుంటాను స్టాప్ లాస్.
700 ఫ్రెండ్స్. 800. 900. ఫ్రెండ్స్ 1000 రూపీస్. ఓన్లీ సింగిల్ లాట్. క్యాపిటల్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఓన్లీ 34,000. 1000. 1100. 1100. 1200. 1200. 1300. 1300. 1400. 1300. 13. చూడండి ఫ్రెండ్స్, ఆప్షన్ సెల్లింగ్ వచ్చేసి మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. మనకి ఇక్కడ స్టాప్ లాస్ అనేది చిన్న ఉంటుంది, టార్గెట్ అనేది పెద్ద ఉంటుంది. ఎప్పుడైనా మనకు మినిమం 1:2 వరకు ఆప్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆప్షన్ సెల్లింగ్ బిగినర్స్ ఎవరున్నా కానీ హార్డ్ అండ్ మనీని పోగొట్టుకోకూడదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై ఎక్స్పీరియన్స్. నేనైతే సజెషన్ చేసేది మాత్రం బిగినర్స్ మాత్రం ఆప్షన్ సెల్లింగ్కి రండి, డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేయండి. మీకు ఎవ్రీడే 1 to 2% తీసుకోండి. ఇప్పుడైతే నాకు క్యాపిటల్కి 2% వచ్చినట్టే ఫ్రెండ్స్. నేను ట్రైలింగ్ చేస్తుంటాను ఫ్రెండ్స్, ఇప్పుడైతే ట్రైలింగ్ చేస్తుంటాను. చూడండి, ఇదైతే నా ట్రైలింగ్. అయితే 900, 930, 900 రివర్స్ తీసుకుంటే నేను ట్రైలింగ్ అనేది ఎగ్జిట్ అయిపోతాను. ఇప్పుడు ఇక్కడ నుంచి రివర్స్ తీసుకోవాలి. 940. 850. ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతాను ఫ్రెండ్స్. ఇక 800 ఈజ్ ద ప్రాఫిట్. మీరు అనొచ్చు 1300 కానీ 1300 వరకు చూడొచ్చు, కానీ నాకు ట్రైలింగ్లో ఇప్పుడు ఇక్కడ నుంచి నా టార్గెట్ రీచ్ అయింది అనుకోండి, అప్పుడు 2000 వరకు వస్తుంది. సో ఆ ఉద్దేశంతోనే నేను ఇక్కడ నుంచి ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ వరకు వెయిట్ చేశాను. ఒకవేళ ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళొచ్చు, కాకపోతే మళ్ళీ ఇక్కడికి రావచ్చు, మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఛాన్సెస్ ఇస్తుంది మార్కెట్. ఫ్రెండ్స్, మనకు ఈ ఆప్షన్ సెల్లింగ్లో కూడా మనకు ఓన్లీ ఇప్పుడు ఈ ఛార్జెస్ అనేది కూడా చాలా మినిమల్గా ఉంటాయి. అదే ఎందుకంటే 1-2 ట్రేడ్స్ మాత్రమే తీసుకుంటాము, ఎక్కువ లాట్స్ కొట్టాము. అదే బయింగ్లో వచ్చేసి ఒక మనకు రిస్క్ రివార్డ్ మెయింటైన్ ఉండదు కాబట్టి ఎక్కువ బ్రోకరేజ్ ఛార్జెస్ వెళ్ళే ఛాన్స్ ఉండదు. సో అందుకని ప్రిఫర్ ఆప్షన్ సెల్లింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఇవాళ డే